హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం కిచెన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మాకైతే పోస్టింగ్ వచ్చేసింది. మేము ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. 3 డేస్లోనే మొత్తం కంప్లీట్గా చేసేసాను. ఉత్తరాఖండ్ని దేవభూమి అని కూడా అంటారు కదా. దేవభూమి నిజంగానే దేవభూమి చాలా బాగుంటుంది. భూతల స్వర్గం అంటారు కదా, నిజంగానే భూతల స్వర్గం. హిమాలయ పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు, కొండల్లో చిన్న చిన్న గ్రామాలు, ఆ గ్రామాలకు ఆనుకొని పొలాలు, కొండల్లోనే పొలాలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కూరగాయలకు ఇబ్బంది అంతే అంతే తప్ప ఇంకా ఏది ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది. మేము ఉండే ఏరియాలో తెలుసా మీకు, నైట్ టైంలో పులి కూడా తిరుగుతుంది. చాలామంది చూశారు, నేనైతే ఒకసారి కూడా చూడలేదు. దేవుడు దయ వల్ల. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిన స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాం. మేము జూన్లో వెళ్ళాము. జూలైలో వర్షాలు అనమాట. వర్షాలు పడినాయి చూడండి, ఫుల్గా వర్షాలు. అసలు 3 డేస్ కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఫోన్లో నెట్వర్క్ లేదు, టీవీకి నెట్వర్క్ లేదు, డిష్ పని చేయలేదు, సిమ్ అయితే అస్సలే పని చేయలేదు. 3 డేస్ ఇంట్లో వాళ్ళకు కూడా మేము ఫోన్ చేయలేదు. పాపం వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. తర్వాత 3 డేస్ తర్వాత నెట్వర్క్ వస్తే అప్పుడు ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా వర్షాలు పడుతున్నాయి, అందుకే ఫోన్లో నెట్వర్క్ లేదు, ఫోన్లో కలవలేదు అనేసి. ఇంకా మేమైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది, బండిలో లోడ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఒకటి ఉంటుంది, గురునాదేవి మందిర్ అనేసి. జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఆగి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్తారు. జర్నీ సాఫీగా జరగాలి, ఏ ఇబ్బంది ఉండకూడదు అనేసి. ఇక్కడైతే మా వారు నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడం, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. కానీ మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మేమైతే ఫుల్గా వామిటింగ్ చేసేసుకుంటాము. మార్నింగ్ ఏం తినలేదు, అయినా కానీ ఫుల్ వామిటింగ్స్ అనమాట. ఎక్కడన్నా బండి ఆపితే దిగిపోదాము, ఇంక ఇక్కడే ఉండిపోదాము, ఇంక బండి ఎక్కొద్దు అన్నంత సిచ్యువేషన్ ఉంటుంది. ఎలా అంటే పొట్టలో పేగులు కూడా బయటకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, నేను మా వాడిద్దరు ఇక్కడే రోడ్డు మీదే కూర్చుండిపోయాము. ఎలాగోలా అయితే ఉత్తరాఖండ్ నుంచి వచ్చేసాము. ఇంకా ఢిల్లీ హైవే అనమాట ఇది. ఇంకా ఢిల్లీ వెళ్ళడానికి ఇంకా 4 అవర్స్ టైం పడుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఏంటంటే మా పాపకి కారులోని కాళ్ళు చేతులు కొంకర్లు పోయినాయి అంటారు కదా, ఇలా వంకర్లు వచ్చేసినాయి. ఏం తినలేదు పాపం, తను కూడా చాలా వీక్ అయిపోయింది. నైట్ మేము వెళ్ళేటప్పటికి 10-10:30 అలా అయింది. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి సామాన్లన్నీ ముందుగానే వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తీసి ఇంట్లో పెట్టేశారనమాట సామాన్లు. ఇంక ఇంటికి వెళ్ళి తినేసి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. వెళ్తా భోజనం పార్సల్ తీసుకొని వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడు మా వారు క్వార్టర్స్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళు తాళాలు ఇస్తారు. ఆ తాళాలు ఇచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం శుభ్రం చేసేసి పెయింటింగ్ అంతా వేయించేసి వాష్ చేసుకొని తీసుకొస్తారు. ఈసారి మాకు అలా కుదరలేదు. మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఆ తర్వాత ఇక్కడ దీంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎమర్జెన్సీలు అసలు ఇంకా అవ్వలేదు, వెంటనే అయిపోయేటప్పటికి. మేము వెళ్ళిన తర్వాతే ఇంకా సామాన్లు కొన్ని అక్కడి నుంచి అక్కడ తీసేసి ఎలా పెయింట్ అయితే వేయించేసాము. పెయింట్ వేయించేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇల్లంతా మళ్ళీ సామాన్లు అక్కడ చక్కగా సర్దేసుకున్నాను. ఈ పని అంతా జరగడానికి మాకు 3 డేస్ టైం పట్టింది. ఈ 3 డేస్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంత కాళ్ళు వాపులు రాలేదు, అలా కాళ్ళు వాపులు వచ్చేసినాయి వెంటనే పనిచేసేటప్పటికి. అక్కడ సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ సర్దుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము. పెయింట్ అంతా అయిపోయింది. ఇంకా పెయింట్ వేసిన తర్వాత ఇల్లు ఒకసారి వాష్ చేసేసుకొని ఇల్లంతా సర్దేసేసాము. ఇలా కనపడుతుంది లుక్ వచ్చేసి. ఇది ఉత్తరాఖండ్ టు ఢిల్లీ మా జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.